అందరికీ నమస్కారం. నేను మీ ఔటర్ రాజశేఖర్, జేఆర్ న్యూస్ గ్రూప్ మీడియా. ప్రజలను మన జేఆర్ న్యూస్ గ్రూప్ మీడియా ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది, ఈ సంస్థను ఒక ప్లాట్ఫామ్ ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది, నేను ప్రధానంగా 3 అంశాలు తెలియజేస్తాను. ఆ మార్నింగ్ న్యూస్ ద్వారా మీకు మధ్యలో ఈ అంశాలను తెలియజేస్తాను. మీరు చివరిదాకా మార్నింగ్ న్యూస్ చూడండి, మమ్మల్ని ఆశీర్వదించండి. జేఆర్ న్యూస్ గ్రూప్ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకొని నా వార్తలు నచ్చితే మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, మీ కామెంట్ ద్వారా మీ అభిప్రాయం తెలియజేయండి. ఇది మీకోసం ప్రతి ఒక్కరి సమస్యను తెలియజేయడానికి, మీ సమస్య ఏందో చెప్పుకోవడానికి ఇది ఒక వేదికను ఏర్పాటు చేయడం కానీ దీన్ని కూడా మీరు ఉపయోగించుకుంటారని కోరుతూ మనం ముందుగా వార్తలోకి వెళ్దాం. ఈరోజు ప్రధాన వార్తలు ఏమున్నాయి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటనలో ఏమంటున్నారు, మన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏమంటున్నాడు, ఒకసారి వార్తల్లో మరి హాలిడేస్ పైన ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నది అంశాలను తెలియజేద్దాం. మన వార్తల్లోకి వెళ్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి, మావోయిస్టుల చెరో మాట సంక్లిష్ట సమయంలో బయటపడిన విభేదాలు, పార్టీ వైఖరిని విమర్శిస్తూ మల్లోజుల వేణుగోపాలరావు లేఖ, సాయుధ పోరాటం తాత్కాలిక విరమణకు ప్రతిపాదన, 4 రోజుల సమయం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ, దీనిని వ్యతిరేకిస్తూ తెలంగాణ కమిటీ ప్రతినిధి జగన్ ప్రకటన, సాయుధ పోరాటం విరమణ ఆయన సొంత అభిప్రాయం, సాయుధ పోరాటంతో ముందుకెళ్లడమే తక్షణ కర్తవ్యాన్ని స్పష్టం, మల్లోజుల ఎక్కడ ఆయన ఉనికిపై అనుమానాలు, 10వ పేజీలో వార్త. సో ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు ఒకసారి చూద్దాం. ఫిరాయింపు ఎక్కడిది, వారి జీతంలో నెలకు 5,000 బీఆర్ఎస్ పండుగ ఇప్పటికి వెళ్తుంది. బీఆర్ఎస్ కు 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని హరీష్ రావు అసెంబ్లీలో స్వయంగా ప్రకటించారు. ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చి కలుస్తుంటారు. మర్యాదపూర్వకంగా కండువాలు కప్పుతాం. సుప్రీం తీర్పుకు అనుగుణంగా పంచాయతీ ఎన్నికలు, మెట్రో 2వ దశకు ఎల్లంటి సహకరించాల్సిందే. సిబిఐ కేసులో కేసీఆర్ ను రక్షించేందుకు కిషన్ రెడ్డి యత్నం. నక్సలైట్లు మన అన్నదమ్ముళ్లే కదా, ఎందుకు చర్చించరు. 2018లోనే రాష్ట్రంలో ఓటు చోరీ, రజత్ అంగీకారం. జిఎస్టీ సంస్కరణలతో తెలంగాణ 7,000 కోట్ల నష్టం. ఢిల్లీలో మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడాడో ఒకసారి వార్తలకు వెళ్దాం. ముఖ్యమంత్రిగా తన వద్దకు పార్టీలకు అతీతంగా ఎంతో మంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసం వస్తుంటారు అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వారికి మర్యాదపూర్వకంగా కండువాలు కప్పుతామని, అందులో తప్పేముందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కు 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటూ ఆ పార్టీ నేత హరీష్ రావు గత అసెంబ్లీ సమావేశాల్లో అధికారికంగా చెప్పారని పేర్కొన్నారు. అలాంటప్పుడు ఇంకా ఫిరాయింపు ఎక్కడిదని ప్రశ్నించారు. అయినా పార్టీ ఫిరాయించిన ఆరోపిస్తున్న ఎమ్మెల్యేల నెల జీతం నుంచి నేటికి బీఆర్ఎస్ కు నెలకు 5,000 చొప్పున పార్టీ ఫండ్ వెళ్తుందని చెప్పారు. ఇక వారు పార్టీ ఫిరాయించినట్లు ఎలా అవుతుందన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం స్పీకర్ వ్యవహరిస్తారని చెప్పారు. శుక్రవారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి మీడియా ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. రాష్ట్రపతి గవర్నర్ల అధికారాలకు సంబంధించిన సుప్రీంకోర్టు తీసుకోబోయే నిర్ణయానికి అనుగుణంగా తాము స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించిన 3 బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉన్నాయి. రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నాకే గడువు అంశం సుప్రీంకోర్టులో ఉంది. దీనిపై సుప్రీంకోర్టు ఏం చెబుతుందో అనే అంశం పైన రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. మరి స్థానిక ఎన్నికల పైన, అదేవిధంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నుంచి బీఆర్ఎస్ పార్టీకి నెలకు 5,000 చొప్పున పార్టీ ఫండ్ పోతుందని, మళ్ళీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఫండ్ ఇస్తున్నప్పుడు వాళ్ళు మా దగ్గర ఎలా ఉంటారని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ ను ప్రశ్నిస్తున్నారు. ఇది మరి ఏదైనా మేము గౌరవ న్యాయస్థానాల నిర్ణయం మేరకు మేము నడుచుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా ముస్లింలకు ఆర్థిక భరోసా, చిరు వ్యాపారులకు 50,000 ఆర్థిక సాయం, ఫకీర్ దుదేకుల వారికి మోపేడ్ 1,00,000 గ్రాంట్. దసరా నాటికి ప్రత్యక్ష విచారణ, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ మళ్లీ నోటీసులు, వారంలోగా అఫిడవిట్ రూపంలో వివరణ ఇవ్వాలని ఆదేశం. ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇప్పటికే ఈ తరహా నోటీసులు ఇరువైపుల నుంచి అఫిడవిట్లు అందగానే ప్రత్యక్ష విచారణ ప్రారంభించాలని నిర్ణయం. 12వ పేజీల వార్త. దసరా నాటికి ప్రత్యక్ష విచారణ చేపడతామని స్పీకర్, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకరు వాళ్ళకి మళ్ళీ నోటీసులు పంపించారంట. అంటే పార్టీ మారుతున్నట్లు చెప్పిన వాళ్ళకి మరి పార్టీ మారిండ్రా లేదా వాళ్ళ పార్టీలో కొనసాగుతారు అనేది మళ్ళా ఆ విచారణలో తెలియబోతుంది. మిగతా వార్త 12వ పేజీలో ఉంది. ఓకే, మరో వార్త. 50 కోట్ల బ్లాక్ మనీ ఉంది, మారుస్తారా, బయట చేసి మార్గాలు చెప్తే కోటి ఇస్తా. కొందరు వ్యాపారులకు ఐఏఎస్ ఆఫర్. అధికారుల్లో హాట్ టాపిక్ గా ఆయన వ్యవహార శైలి. అంతా సంపాదనను ఎలా కూడగట్టారని గుసగుసలు. సదరు ఐఏఎస్
ఇచ్చిన అనుమతులపై సర్కార్ విచారణ. నా దగ్గర 50 కోట్ల నల్ల డబ్బు బ్లాక్ మనీ ఉంది, ఎవరైనా వైట్ గా మారిస్తే కోటి ఇస్తా. కొందరు వ్యాపారులకు ఓ ఐఏఎస్ అధికారి ఇచ్చిన ఆఫర్ ఇది. ఓ కీలక శాఖలో అత్యంత కీలక స్థానంలో పనిచేస్తున్న సదరు ఐఏఎస్ అధికారి ఈ బాధ్యతల్లోకి వచ్చిన 4 నెలల్లో ఇంత పెద్ద మొత్తం వెనకేసుకోవడంపై ఉన్నత స్థాయి అధికారులను గుసగుసలు మొదలయ్యాయి. అనుమతుల పేరుతో అడ్డగోలుగా వసూళ్లకు దిగారన్న ఆరోపణలపై ప్రభుత్వం కూడా అంతర్గత విచారణ చేపట్టినట్లు తెలిసింది. అనుమతుల కోసం ఓ వ్యాపారి ఇటీవల ఓ అధికారిని ఆశ్రయించగా 3 కోట్ల ప్యాకేజీ తీసుకొని అనుమతులు ఇచ్చారని వ్యాపార వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఇది వ్యాపారులను తన వద్ద ఉన్న 50 కోట్ల నల్లధనం మార్చి ఇవ్వాలని తొలుత ఆశ్రయించారని, అందుకు ప్రతిఫలంగా కోటి ఇస్తానని ఆఫర్ చేసినట్లుగా ఆ నోట ఈ నోట బయటపడి అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో గత 4 నెలల్లో ఇచ్చిన అన్ని రకాల అనుమతులను ఆయన సొంత ఖాతాలో ఉన్నవి ఎన్ని, ఇతరత్ర మార్గాల ద్వారా అనుమతులు కావాలని వచ్చిన ప్రతిపాదనలు ఎన్ని అనే కోణంలో ప్రభుత్వం లెక్కలు తీస్తుంది. 10వ పేజీలో ఉంది మిగతా వార్త. ఒక ఐఏఎస్ అధికారి తన దగ్గర 50 కోట్ల బ్లాక్ మనీ ఉంది, మారుస్తే ₹1 కోటి. ఇక్కడ చూడండి నేను ఆఫరు. మరి ఐఏఎస్ ఎవరు ఏందనేది ఆంధ్రజ్యోతి ఇన్వెస్టిగేషన్లో ఒక వార్తను బ్యానర్ ఐటమ్గా తీసుకొచ్చింది. మరి దీనిపైన ప్రభుత్వం దృష్టి కూడా, ఈ అంశం ప్రభుత్వం దృష్టి కూడా పోయినట్టుంది. ప్రభుత్వం కూడా అంతర్గతంగా దీని విచారణ చేపట్టినట్టు కూడా వార్తా కథనంలో బయటపడుతుంది. మరో వార్త. ఐఏఎస్ పదోన్నతుల జాబితా వివరాలు అసమగ్రం. 21 మందికను 15 మంది అభ్యర్థుల వివరాలు సరిగా లేవు. వారికి సంబంధించిన ఏసీఆర్లు కేసుల వివరాలు పంపండి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి యూపీఎస్పీ కార్యదర్శి నుంచి నోట్. సీనియారిటీ ధృవీకరించిన కమిటీ వివరాలు, సభ్యుల ఫోన్ నెంబర్లు, కార్యదర్శి స్థాయి అధికారి సంతకాలు ధృవపత్రం ఇవ్వాలని స్పష్టీకరణ. ఇది ఆంధ్రజ్యోతి. చివరికి ఐఏఎస్ల పదోన్నతుల పైన కూడా వివరాలు సమగ్రంగా లేవంట. మరి కొన్ని ఫేక్ కూడా ఉన్నట్టు చెప్తున్నారు. మరి దీనిపైన కూడా స్పష్టంగా ఇవ్వాలని సంబంధిత అధికారులు నోటు పంపించినంట. ఇక చూడు నెక్స్ట్ వెలుగు పత్రికలోని రేపటి నుంచి స్కూళ్లకు దసరా సెలవులు. జూనియర్ కాలేజీలకు ఈ నెల 22 నుంచి వచ్చే నెల 6 వరకు రాష్ట్రంలోని సర్కారు, ప్రైవేటుతో పాటు అన్ని మేనేజ్మెంట్ల పరిధిలోని స్కూళ్లకు ఈ నెల 22 నుంచి దసరా హాలిడేస్ ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 3 వరకు సెలవులు కొనసాగుతున్నాయి. విద్యా సంస్థలు సెలవుల్లో క్లాసులు నిర్వహించొద్దని నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్కూల్ ఎడ్యుకేషనల్ అధికారులు ఆదేశాలు ఇచ్చారు. కాగా పలు యూనివర్సిటీలు సోమవారం నుంచి హాలిడేస్ ప్రకటించాయి. అయితే జూనియర్ కాలేజీలకు మాత్రం ఈ నెల 20 నుంచి వచ్చే నెల 6 వరకు సెలవులు కొనసాగనున్నాయి. ఇకపై రేపటి నుంచి దసరా హాలిడేస్ ఉండనున్నాయి. 3వ తేదీ వరకు ఈ సెలవులు ఉంటాయి. మళ్ళీ ఈ సెలవులో ప్రభుత్వం ఆదేశించిన విధంగా ప్రైవేట్ స్కూళ్ళు అవి కూడా నడుచుకోవాలని చెబుతున్నారు. మళ్ళీ ఈ సమయంలో మళ్ళా ప్రత్యేకంగా విద్యా సంస్థలు నడిపితే చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ స్పష్టం చేసినట్లు తెలియజేస్తుంది వార్తలో. మరో బ్యానర్ ఐటమ్, వెలుగు బ్యానర్ ఐటమ్ ఏముంది? కాళేశ్వరంపై సిబిఐ ఎంక్వైరీ జరగకుండా కేటీఆర్ కిషన్ రెడ్డి కుట్ర. కేటీఆర్ చెప్తేనే మెట్రో ఫేజ్ 2ను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నాడు. ఈ ప్రాజెక్టుకు ఎల్ఎన్టీ కూడా సహకరిస్తలేదు. 2018 ఎన్నికల్లో రాష్ట్రంలోని 24 లక్షల ఓట్లు తొలగించారు. అమరుల తల్లుల ఉసురు తగిలే కేసీఆర్ కుటుంబంలో ముసలం. కల్వకుంట్ల ఫ్యామిలీలో 4 కలిసి ఆడబిడ్డను టార్గెట్ చేశారు. బీజేపీ బీఆర్ఎస్ దుష్ప్రచారం వల్లే యూరియా సమస్య. సుప్రీంకోర్టు తీర్పు తర్వాతే స్థానిక ఎన్నికలపై నిర్ణయం. మైనారిటీలకు తప్పకుండా మంత్రి పదవి ఇస్తామని వెల్లడి. ఢిల్లీలో మీడియాతో ముఖ్యమంత్రి చిట్ చాట్. శుక్రవారం ఢిల్లీలో జరిగిన పబ్లిక్ ఎఫైర్ ఫోరం ఆఫ్ ఇండియా వార్షికోత్సవంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఇప్పటికే చర్చలు జరిగినాయి. అందుకే ఉపరాష్ట్రపతి ఎన్నికకు బీఆర్ఎస్ దూరంగా ఉంది సీఎం రేవంత్ రెడ్డి. ఇది ఒకసారి మనం సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం. ఇది జనాలు కూడా, రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు కూడా ఈ విషయం, ఎందుకంటే గతంలో అక్కడ కొన్ని జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. ఆ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు మన బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయలేదు? బీజేపీ అక్కడ గెలిచింది. మరి ఎందుకు ఈ విధంగా చేయలేదు అంటే అక్కడ పోటీ చేయకుండా బీజేపీకి మద్దతు ఇచ్చారని అప్పుడు వచ్చిన ఆరోపణలు. మరి ఇప్పుడు
ఇక్కడ అందుకే ఉపరాష్ట్రపతి ఎన్నిక కూడా వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి అనుకూలంగా ఓటు వేశారనేది కూడా ఇక్కడ ఆరోపణ. అందుకే వాళ్ళిద్దరి మధ్య అంతర్గతంగా ఒప్పందం ఉందనేది ఈ ఆరోపణ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఆరోపణ. మరి రాష్ట్ర ప్రజలు కూడా మరి జూబ్లీహిల్స్ ఎన్నికల బీఆర్ఎస్ దూరంగా ఉంటుందా, రాబోయే స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ దూరంగా ఉంటుందా, మరి ఎందుకు ఆ రోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేదు, మళ్ళీ ఈరోజు ఎందుకు బీఆర్ఎస్ ముందుకు వస్తుంది అనేది కూడా ప్రజల్లో కూడా చర్చ జరుగుతుంది. మరి ఎంత చేతులారా బీఆర్ఎస్ పార్టీ చేసుకుంటున్నట్టు కనిపిస్తుంది. మరొక వరద 18% నిధులు కేటాయిస్తే దళితుల సమస్యలన్నీ తీరుతాయి, సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తా మంత్రి వివేక్. దళితుల అభివృద్ధికి కాక ఎంతో కృషి చేశారని వెల్లడి. రవీంద్ర భారతిలో దళిత జర్నలిస్టుల ఫోరం మహాసభకు మంత్రి వివేక్ హాజరు. అందులో మాట్లాడినట్టు వివేక్ గారు చెప్తున్నారు. మరోవైపు హోమ్ బాండ్ ఆస్కార్ ఎంట్రీ. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన హోమ్ బాండ్ చిత్రం రిలీజ్ కు ముందే రికార్డు సృష్టించింది. తాజాగా ఈ చిత్రం ఆస్కార్ 2027 అవార్డులకు ఎంట్రీ దక్కించుకుంది. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం కేటగిరీలో భారత్ తరపున ఈ ఎంట్రీ పొందినట్టు అధికారికంగా ప్రకటించారు. మరొకటి, మా క్యాంపులన్నీ ధ్వంసమైనవి. ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కారణంగా తమ క్యాంపు పూర్తిగా ధ్వంసమైందని లష్కర్ ఎ తోయిబా కమాండర్ కాసిం ప్రకటించారు. మే 7న ఇండియా దాడులు చేసిందని, ఇందులో మర్కజ్ తోయిబా క్యాంపు నేలమట్టమైందని తెలిపాడు. టెర్రరిస్టుల కాల్పులో 2 జవాన్ల మృతి. మణిపూర్లో టెర్రరిస్టులు జరిపిన కాల్పులో అస్సాం రైఫిల్స్ కు సంబంధించిన 2 జవాన్లు మృతి చెందారు. మరో 5 గాయపడ్డారు. 33 మంది జవాన్లు ఒక ట్రక్కులో బిస్టపూర్ కు వెళ్తుండగా ఇంపాల్లో శివార్లో ఈ ఘటన జరిగింది అంట. తెలంగాణలోనూ అప్పట్లో ఓ ట్రంప్ ఉంటుండే. ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలు ఆయనను పక్కన పెట్టేశారు. ఇష్టారాజ్యంగా పరిపాలన చేస్తామంటే ఎంతో కాలం నడవదు. పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలి. 9 వర్టికల్ రంగంలో అవసరాలకు తగ్గట్టుగా భారత్ ఫ్యూచర్ సిటీ రాష్ట్ర అభివృద్ధికి తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ PAFI సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం. న్యూజెర్సీ గవర్నర్ సహా పలువురు ప్రముఖులతో వరుస భేటీలు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదే బ్యానర్ ఐటెంలోనే ఉంది. ఇది 4 పేజీల వార్త. యూరియా కోసం రైతుల తన్లాట. ఖమ్మం జిల్లా కారేపల్లి సొసైటీకి 3000 మంది కూపన్లు పంపిణీలో తోపులాట. ఏవోకు గాయాలు. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళు చేసిన దుష్ప్రచారం, బీజేపీ బీఆర్ఎస్ చేసిన తప్పుడు ప్రచారాల వల్ల యూరియా కొరత వచ్చిందని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెబుతున్నారు. మరి ఇక్కడనేమో ఇదే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మరి ఇందులో ఎవరి మిస్టేక్ ఉందని ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఐఫోన్ కోసం యువత ఉరుకులాట. ముంబైలోని యాపిల్ స్టోర్లో కొట్టుకుంటున్న యువకులు. ఢిల్లీ, బెంగళూరు, పూణేలోను స్టోర్ల వద్ద భారీ లైన్లు అంట. ఐఫోన్ కోసం యువత ఉరుకులాట కొట్టుకుంటున్నారంట లాస్ట్కి చివరికి. ముస్లిం మైనార్టీలకు 2 కొత్త స్కీమ్స్ ప్రారంభించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన స్కీమ్ కింద ఒంటరి మహిళలకు 50,000 ఆర్థిక సాయం. రేవంత్ అన్న సహారా మిస్కిన్ కే రియో కింద ఫకీర్ దూదేకుల వర్గాలకు మోపేడులు ఒక్కొక్కరికి 1,00,000 గ్రాండ్. 2 పథకాలకు 30 కోట్లు కేటాయింపు. ఈ నెల 20 నుంచి వచ్చే నెల 6 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు. ముఖ్యమంత్రి గారు ముస్లిం మైనార్టీలకు ఒక స్కీమ్ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. మోపేడు బండ్లు కూడా ఇస్తున్నారంట. 1,00,000 గ్రాండ్ కూడా ఇస్తున్నారంట. వార్త. బీజేపీ కాంగ్రెస్ జైంట్ వెంచర్ల రేవంత్ సర్కార్. ముస్లింలకు మంత్రి పదవి ఎందుకు ఇయ్యలే కేటీఆర్? ఏదో ముస్లింలకు మంత్రి పదవి ఇస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్తుంటే ఇక్కడ ఎందుకు ఇయ్యాలని కేటీఆర్ గారు ప్రశ్నిస్తున్న వార్త. రాష్ట్ర అసెంబ్లీలో ముస్లిం కౌన్సిల్లో ఎమ్మెల్యే లేరు. అమీర్ అలీఖాన్ అజారుద్దీన్ కు టికెట్లు ఇవ్వకుండా కాంగ్రెస్ మోసం చేసిందని వ్యాఖ్య. జూబ్లీహిల్స్ లో మాగంటి సునీత గెలుస్తుందని ధీమా. జూబ్లీహిల్స్ మద్యం పెట్టిన చిచ్చు. 3 హత్య, 1 ఆత్మహత్య. హైదరాబాద్, వికారాబాద్, సూర్యాపేట జిల్లాలో ఘటన. తాగొచ్చి కొడుతున్నాడని భర్తను పొడిచి చంపిన భార్య. కళ్ళుకు బానిసై ఓ మహిళ ఆత్మహత్య. లిక్కర్కు పైసలు లేదని తల్లిని చంపేసిన కొడుకు. తాగి వేధిస్తున్నాడని కొడుకుతో
కలిసి భర్తని చంపిన భార్య, మధ్యలో హింసిస్తున్న కొడుకు, జైలుకు పంపిన తల్లి. ఇది మత్తులో ఎవడు ఏం చేస్తున్నాడో తెలుసులేదు. తల్లిని చెప్తున్నాడు, అన్నను చంపుతున్నాడు, తండ్రిని చంపుతున్నాడు, తండ్రి కొడుకుని చంపుతున్నాడు. మత్తు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల సమ్మె విరమణ, నేటి నుంచి యథావిధిగా సేవలు. గుడ్ న్యూస్ ఇది వెలుగు పత్రిక. ఓకే, ఈనాడులో కూడా ఇదే ఉంది బ్యానర్ ఐటమ్. సుప్రీం తీర్పు తర్వాతే స్థానికం, బిల్లులపై గవర్నర్లకు గడువు, అంశంలో నిర్ణయం వెలువడే వరకు వేచి చూస్తాం, అవసరమైతే హైకోర్టును మరింత సమయం కోరుతాం. కాళేశ్వరంపై సిబిఐ దర్యాప్తులకు కేటీఆర్ అడ్డుపడుతున్నారు, ఆయనకు కిషన్ రెడ్డి సహకరిస్తున్నారు. భరాసకు మేలు చేయాలని రాష్ట్రంలో యూరియా కొరత సృష్టిస్తున్న కేంద్రం, మెట్రో రైలు రెండో దశకు ఎలాంటి సహకరించాల్సిందే. 2018 ఎన్నికలు తెలంగాణలోను ఓట్ల చోరీ, మంత్రిగా మైనార్టీకి అవకాశం. మీడియాతో ఇష్టాగోష్ఠిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అదే ఇందాక మనం చదువుకున్న వార్త ఇది. 200 కోట్లతో గోద్రేజ్ డైరీ ప్లాంట్, అమెజాన్తో 3 కీలక ఒప్పందాలు, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో నిర్ణయాలు. ఫ్యూచర్ సిటీతో కొత్త యుగానికి నాంది, పెట్టుబడులు పెట్టండి, మద్దతిస్తాం. పిఎస్ఎఫ్ఐ వార్షిక సదస్సులో సీఎం. కాంగ్రెస్ భాజపాల జాయింట్ వెంచర్, రేవంత్ సర్కార్. అదే ఇందాక కేటీఆర్ గారు ఆరోపణ. త్వరలో గ్రూప్ 2 ఫలితాలు, తుది దశకు చేరుకున్న ప్రక్రియ. తాత్కాలిక సాయుధ పోరాట విరమణ పార్టీ నిర్ణయం కాదు, అది అభయ్ వ్యక్తిగత అభిప్రాయమే. మావోయిస్టు పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ ప్రకటన. ప్రజలారా, ఇది మన ఈరోజు మారీ న్యూస్లో వివిధ పత్రికలు బ్యానర్ ఐటమ్స్, మన పత్రిక వార్తలు చూద్దాం. ఒకసారి మనం జిల్లా వార్తలు కూడా వెళ్ళి చూద్దాం. మనం మారీ న్యూస్ ద్వారా ఖచ్చితంగా మేము మతాలకు, కులాలకు ఎక్కడ కించపరిచే విధంగా, మతాలకు, కులాలకు అతీతంగా వార్తలు ఉంటాయి, రాజకీయాలకు అతీతంగా వార్తలు ఉంటాయి, వర్గాలకు అతీతంగా వార్తలు ఉంటాయి, సంఘాలకు అతీతంగా వార్తలు ఉంటాయి. అదేవిధంగా మేము ఎవరిని కించపరిచే విధంగా, వ్యక్తిగతంగా విమర్శించే విధంగా మేము వెళ్ళము. వార్తలో వచ్చిన అంశాలపైన జనాభిప్రాయం మేరకు విశ్లేషణ ఉంటుంది. అదేవిధంగా మేము కష్టపడ్డ వారికి ఫలితం దక్కాలి. కష్టాన్ని గుర్తించలేని, త్యాగాలను గుర్తించలేని వాడు మూర్ఖుడు. గట్టుకు రాళ్ళు మొయ్యవద్దని చెప్పి ఒక నినాదంతో మేము ముందుకు వెళ్తున్నాము. ఈ విధానాలతో మేము ముందుకు వెళ్తున్నాము. ఇక్కడ ఎవరిని వ్యక్తిగతంగా కించపరిచే విధంగా ఉండదు. ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. ఇది ప్రజలారా మారీ న్యూస్ పైన మీ అభిప్రాయం తెలియజేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జేఆర్ న్యూస్ గ్రూప్ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోవాలని మరీ కోరుతూ అందరికి ధన్యవాదాలు.